హలో అండి. వెల్కమ్ టు మగువా ఛానల్ ది వరల్డ్. ఈరోజు ఈ వీడియోలో నేను చూపించబోయేది పిల్లల కోసం అండి. ఎందుకంటే పిల్లలకి దిష్టి దెబ్బ అయితే తగులుతుంది. తొందరగా వాళ్ళకి దిష్టి తగులుతుంది. అలా వాళ్ళకి దిష్టి వచ్చినప్పుడు ఏమి తినరు, ఊరికే ఏడుస్తూ ఉంటారనమాట. సో వాళ్ళ కోసం అయితే నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను. దిష్టిలో కూడా మనకి చాలా రకాలు ఉన్నాయి. ఒకళ్ళు కర్పూరంతో తీస్తారు, ఎర్ర నీళ్ళు తీస్తారు, ఉప్పుతో తీస్తారు. నేను ఈ వీడియోలో అయితే మీకు ఆవదం దిష్టి అయితే చూపిస్తానండి. నిజంగా దీనివల్ల మంచి రిజల్ట్ అయితే వస్తుంది. పిల్లలకి వెంటనే తగ్గిపోతుందన్నమాట. ఎందుకంటే నేను మా బిట్టుగాడికి కూడా 2 డేస్ నుంచి ఏమైందో తెలియట్లేదు. ఊరికే ఏడుస్తున్నాడు. అస్సలు ఏమి తినట్లేదు, తాగడం లేదు. బాగా సతాయిస్తున్నాడనమాట. అందుకని చెప్పి ఇంక నేనైతే దిష్టి తీసేద్దామని చెప్పి అనుకున్నాను. సో చాలామంది తల్లులు ఇలా చిన్నపిల్లలతో ఇలాంటి ప్రాబ్లం అయితే ఫేస్ చేస్తుంటారు కదా. సో వాళ్ళతో ఈ వీడియో షేర్ చేసుకుంటే వాళ్ళకి కొంచెం యూజ్ అవుతుందని చెప్పి నాకు అనిపించింది. సో దానికోసమే నేను ఈ వీడియో అయితే తీస్తున్నాను. సో ఎలా తీయాలో నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను, చూడండి. ముందుగా అయితే మనం దీనికోసం ఒక క్లాత్ అండి, చూస్తున్నారు కదా, ఇది ఒక వైట్ క్లాతే తీసుకోవాలండి. వైట్ క్లాత్ తీసుకుంటే అది నేతది అంటారు కదండి, కాటన్ది, ఆ విధంగా తీసుకోవాలన్నమాట. ఇది తీసుకున్న తర్వాత అప్పుడే మనకి బాగుంటుంది. వైట్తో తీసుకోండి, కలర్స్ఫుల్ వద్దు, బ్లాక్ అయితే అస్సలు వద్దు. దీన్ని తీసుకున్న తర్వాత మనం వీటిని కట్ చేసుకోవాలి. 1 ఇంచు ఉన్న సైజులో అయితే మనం ఈ విధంగా కట్ చేసుకోవాలండి. ఇది ఒకటి కాదు, మనమైతే ఇలా ఇంత సైజ్ అయితే కావాలండి. సో ఇంకొంచెం పొడుగున్నా కూడా పర్వాలేదు. ఇంకా మనకి 3 అయితే కావాలి. ఇంకా నేను మిగతావి కూడా కట్ చేస్తున్నాను. చూస్తున్నారుగా, ఇలాగా మనం 3 పీలికలు అయితే తీసుకున్నామండి. ఇవి అన్నీ ఒకేలాగా ఉండాలి, ఒక ఇంచు సైజులో ఉండాలి. పొడుగు కొంచెం ఉన్నా కూడా పర్వాలేదు. నాకున్న క్లాత్ని బట్టి ఈ పొడుగు అయితే సరిపోయింది. సో ఇదైతే చాలండి. ఇలా 3 అయితే తీసుకోవాలి. వీటిని ఏం చేయాలో మీకు ఇప్పుడు చూపిస్తాను. సో నెక్స్ట్ వచ్చేసరికి మనం ఒక గిన్నెలో అయితే ఆవదం తీసుకోవాలండి. కొంచెంగా ఆవదం అయితే తీసుకొని ఆ 3 పీసెస్ ఉన్నాయి కదా, ఆ ముక్కల్ని మనం ఆవదంలో నానబెట్టాలన్నమాట. అవి మంచిగా నానిపోతే తొందరగా పీల్ చేసుకుంటాయి అనమాట, ఎందుకంటే కాటన్ కదా. నెక్స్ట్ ఏం చేయాలి, నెక్స్ట్ ఒక గిన్నెలో అనమాట, వేస్ట్ గిన్నె ఏదైనా ఉన్నా పర్లేదు, దాంట్లో కొంచెం వాటర్ అయితే తీసుకొని పక్కన పెట్టాలి. తర్వాత మనకి ఒక క్యాండిల్ అయితే వెలిగించుకొని పక్కన పెట్టుకోవాలండి. మనం అగ్గిపెట్టితో కూడా వెలిగించుకోవచ్చు, కానీ చిన్నపిల్లలు ఉండరు కదా, ఊరికి అటు ఇటు కదులుతూ ఉంటారు కాబట్టి మనం వెంటనే కావడానికి ఇలా క్యాండిల్ ఈ విధంగా అయితే మనం పెట్టుకోవాలండి. చూస్తున్నారు కదా, నాకు ఒక సైడ్ అయితే గిన్నె నీళ్ళతో ఉంది, ఇంకో సైడ్ క్యాండిల్ వెలిగించి పెట్టాను. ఇప్పుడు ఒక స్టిక్ అయితే తీసుకోవాలి. నేను ఒక గెంటి తీసుకున్నాను. మన దగ్గర ఐరన్ది ఏదన్నా రాడ్ లాగా పొడుగుతున్నా పర్లేదు, అది తీసుకొని ఒక్కొక్క క్లాత్ పీసెస్ అనమాట అలా నూనెలోది తీసుకొని మనం ఏం చేయాలంటే దానికి అలా నిప్పు అయితే అంటించాలి. సో ఇలా నిప్పు అంటుకున్న తర్వాత మనం జాగ్రత్తగా అండి, పిల్లల కాలు మీద అలా పడకుండా 3 రౌండ్స్ అయితే మనం అయితే తిప్పాలండి. ఇలా 3 రౌండ్స్ అయితే తిప్పాలి. 3 రౌండ్స్ తిప్పిన తర్వాత మనం ఆ వాటర్ ఉన్నాయి కదా, ఆ వాటర్లో ఆ క్లాత్ని అయితే మనం వదిలేసేయాలన్నమాట. చూడండి, నెక్స్ట్ ఇంకొక క్లాత్ పీస్ అయితే ఉంటుంది కదండి, దాన్ని కూడా తీసుకొని దానికి కూడా నిప్పు అయితే కొంచెం అంటించాలి. అంటుకున్న తర్వాత సేమ్ అలాగే మనము 3 రౌండ్స్ అయితే మళ్ళీ దిష్టి పోయేలాగా మనం తిప్పాలి. తిప్పిన తర్వాత మళ్ళీ వాటర్లో వదిలేసేయాలి. ఇలాగా 3 క్లాతులను అయితే నేను ఈ విధంగానే చేయాలి. అందరూ అయితే అనుకోవచ్చండి ఏంటి ఇది అని, కానీ నిజంగా అండి మంచిగా రిజల్ట్ అయితే వస్తుంది. నేను చాలా మా పెద్దబ్బాయి దగ్గర నుంచి నేను చేస్తూనే ఉన్నాను. మంచిగా రిజల్ట్ అయితే వస్తుంది. వాళ్ళకి దిష్టి పోతుంది, బాగుంటారనమాట. సో ఇలా పడేసినప్పుడు ఏమవుతుందంటే లాస్ట్ది బాగా దిగదుడిచి వేసాను, అది వాటర్లో వేసినప్పుడు కొంచెం ఫైర్ లాగా వస్తుంది కొంచెం పైకి, అప్పుడు దిష్టి పోతుందనమాట. చూసారుగా, ఈ తర్వాత ఇవన్నీ ఇంకా నెక్స్ట్ పారేసేసుకోవాలి. పారేసిన తర్వాత దిష్టి తీసాం కదా, మనము స్నానం చేసేయాలి. బాబుకు కూడా స్నానం చేపించేసేయాలన్నమాట.
సో, ఈ విధంగా అండి దిష్టి అనేది కంపల్సరీ తీయండి. మీ పిల్లలకి ఏదైనా దిష్టి ఉంటే ఖచ్చితంగా పోతుంది. ఆ దిష్టి ఉందా లేదా అని మనకెలా తెలుస్తుందంటే, మనం దిష్టి తీశాక మనకి కళ్ళు బాగా మండిపోవటం కానీ, మన ఒళ్ళంతా బాగా పులకరించడం గానీ అవుతుంది. దాన్ని బట్టి మనకి అర్థమైపోయిద్దనమాట. సో, పిల్లలకి దిష్టి ఉంది అని. అదే ఎట్ ది సేమ్ టైమ్ పోయిందని గూడా మనకెప్పుడైతే వస్తుందో అది మొత్తం పోతుంది గూడా పిల్లలకి. సో, తప్పకుండా ట్రై చేయండి. ఇది గనక మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.